కర్నూలు జిల్లా హలహర్వి మండలం అమృతాపురం గ్రామ సమీపంలో వేదావతి నదిని జిల్లా కలెక్టర్ సిరి టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పరిశీలించారు. హలహర్విలో 2 టీఎంసీ రిజర్వాయర్, మొలగవల్లిలో లిఫ్ట్ ద్వారా 1 టీఎంసీ నీరు నిల్వ ఉందన్నారు. దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన వేదావతి 2028కి పూర్తి చేస్తామని తెలిపారు. 19లోనే సార్ కూడా ఈ వేదవతి ప్రాజెక్టు మనకు ఇస్తే దాదాపుగా 80,000 ఎకరాలకు ఆలూరు నియోజకవర్గంకి సాగునీరు అయితేనేమి తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ రోజు 2014-19లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 200 కోట్ల ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అది కూడా పక్కన పెట్టడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఇస్తేనే ఆలూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందనే దిశగా కూడా ఎప్పటికప్పుడు కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి కూడా మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు అలాగే కలెక్టర్ మేడం జేసీ గారి ద్వారా కూడా ఎప్పుడప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్టును తొందరగా కూడా 2028కి కంప్లీట్ చేసే విధంగా కూడా అన్ని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి మేడం గారు, కలెక్టర్ మేడం గారు, జేసీ గారు కూడా ఫాస్ట్గా కూడా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి చేస్తున్నారు. మా కూటమి నాయకులందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సార్కి అలాగే కలెక్టర్ మేడం